నా పేరు మీరా ఖాన్. నేను సిటీ సీడ్స్ కంపెనీలో ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము సిటీ సీడ్స్ వారి 101 విత్తనాన్ని చూడటం కోసం అని చెప్పేసి ఈ సోమవరం అనే గ్రామానికి వచ్చాము. ఈ సోమవరం గ్రామంలో కళ్యాణ్ గారు మన విత్తనాన్ని ఒక 10 ఎకరాలు సాగు చేశారు. ఆయన మాటల్లో మనం విందాము, ఎలా ఉంది విత్తనము, ఎలా తెగులను తట్టుకుంది, ఎలా ఈ వాతావరణ పరిస్థితిని తట్టుకుందని చెప్పేసి దాని గురించి మనం కనుక్కుందామండి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు కళ్యాణ్. కళ్యాణ్. మాది సోమవారం గ్రామం, నేర్చెల్ల మండలం. సార్ సిటీ 101 ఏంటండి కంపెనీ పేరు ఏంటండి? సిటీ 101 సిటీ సీడ్స్ 101 ఇది. ఓకే అండి. ఎలా ఉందండి విత్తనం, ఎలా ఉంది? పర్వాలేదు సార్, మంచిగానే ఉంది. ఈ మధ్య కాలంలో ఈ చలికి ముందుగానే ఎంత ఉన్నాయి అని చెప్పేసి బాగా ఇదైందండి. ఈ విత్తనం ఎలా ఉందండి? ఈ విత్తనం అన్నిటి మీద బెటర్గా అనిపించింది సార్. ఓకే, చాలా బెటర్గా అనిపించింది, మంచిగా వచ్చింది. అప్పుడు కొద్దిగా తొందరగా అయ్యింది అని చెప్పేసి మీరు అన్నారు. చాలా పెట్టిన నెలల లోపలనే పెట్టిన కర్రలు పొట్టకొచ్చినాయి. ఓకే, పొట్టకొచ్చి చాలా ఇబ్బందులు పడ్డాం. ఓకే. ఆ తర్వాత మీ ఎంప్లాయీస్ గట్రా వచ్చి మంచిగా వస్తుంది, ఏం కాదు తొందరపడబాకు అని అన్నారు. క్రమేపీ మంచిగా ఇప్పుడు అంతా ఒకటేసారి వినటం, మంచి పిలికలు రావటం, 25 నుంచి 30 పిలికల మధ్యలో ఉండటం మంచిగా వచ్చింది సార్. ఇది మీ అంచనా ప్రకారం ఎంత దిగుబడి వచ్చిందండి? ఇప్పుడు 40 దాటుతా సార్. మీరు ఎంతమందికి ఇప్పించారు ఈ గ్రామంలో ఈ విత్తనాన్ని? నేను 400 మందికి ఇప్పించాను, 400 ఎకరాలకు ఇప్పించాను. 400 ఎకరాలకు ఇప్పించారు. వాళ్ళందరి ఆలోచన ఎలా ఉందండి విత్తనం మీద? పర్వాలేదు, చాలా వరకు పర్వాలేదు అంటారు. మళ్ళీ సారిగా క్రాప్కి ఇయ్య పెట్టాలని అడుగుతారు. ఇయ్య పెడదామని. విత్తనం పేరు ఏంటండి? సిటీ 101. సిటీ 101. 400 ఎకరాలకు మీరు ఇప్పించారు. మళ్ళీ ఆ రైతులు ఇదే విత్తనాన్ని పెడదాము, ఖరీఫ్ రబీ మళ్ళీ ఇదే పెడదామని చెప్పేసి అనుకుంటున్నారు. అంతేనండి? అంతేనండి. ఓకేనండి, చాలా బాగుందండి విత్తనం కూడా. మీరు మా విత్తనాన్ని సాగు చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఓకే సార్, ధన్యవాదాలు. మంచిగా అనిపిస్తుంది. కోసేనా ఈడే ఉంది, ఆడ రావాలి. ట్యాంకులే ఉంది, ట్యాంకులో